సాధారణంగా మనం పాత వార్తాపత్రికలను ఇంట్లో ఏదైనా అవసరాలకు వినియోగిస్తాం లేదా దుకాణాలకు అమ్మేస్తాం. కానీ విజయవాడకు చెందిన ఈ మహిళ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. పత్రికలతో రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆ బొమ్మలను అందంగా తీర్చిదిద్ది ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరికొంతమంది మహిళలకు ఉపాధి చూపిస్తున్నారు. అసలు ఎవరా మహిళ? పత్రికతో బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారు? నెలకు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం. చూశారుగా ఈ బొమ్మల్ని? అచ్చం కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల్లా ఉన్నాయి కదా. వీటిని ఏదైనా కలపతో తయారు చేశారనుకుంటే పొరబడినట్లే. ఈ బొమ్మలను పాత వార్తాపత్రికలతో రూపొందించారు విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన ముత్యాల వరలక్ష్మి. ఖాళీ సమయంలో ఇంట్లో ఉన్న కాగితాలతో చిన్న చిన్న పువ్వులు తయారు చేసేవారు ఈ గృహిణి. ఓసారి యూట్యూబ్లో చెన్నైకి చెందిన మహిళ వృధా పేపర్లతో ఆఫ్రికన్ డాల్ బొమ్మలు తయారు చేయడం చూసి వరలక్ష్మి కూడా బొమ్మలు చేయడం ప్రారంభించారు. వార్తాపత్రికలతో వరలక్ష్మి తయారు చేసిన బొమ్మలను మొదట్లో బంధువులు, మిత్రులకు బహుమతులుగా ఇచ్చేవారు. అందరూ బాగున్నాయని ప్రశంసించడంతో దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. 7 ఏళ్ల నుంచి ఆఫ్రికన్ డాల్స్, శివలింగాలు, వెంకటేశ్వరస్వామి, కృష్ణుడు, ఇంట్లో వాడే ట్రేలు, పూజా బుట్టలు లాంటి వాటిని తయారు చేస్తున్నారు. వాటికి రంగులద్ది, చమ్కీలు, పూసలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం డ్వాక్రా మహిళలు తన భర్త స్నేహితుల ద్వారా వీటిని విక్రయిస్తున్నట్లు వరలక్ష్మి చెప్పారు. ఎగ్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య వివిధ జిల్లాల నుంచి ఆర్డర్లు వచ్చాయంటున్నారు. ఏదైనా చేసి వ్యాపారం చేయాలి, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనే ఆలోచన ఉండేది. పేపర్ ఎక్కువగా ఉంది, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే ఆలోచన వచ్చింది. పువ్వులు అండ్ చిన్న చిన్న పెయింటింగ్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. అట్లా చేస్తున్న క్రమంలో ఒకరోజు యూట్యూబ్ లో ఆఫ్రికన్ డాల్స్ చేయడం చూశానండి. ఆలోచించి చేయడం మొదలు పెట్టానండి. నేను 7 ఏళ్ల నుంచి చేస్తున్నాను. మొదట్లో చేసినవన్నీ కూడా ఫంక్షన్స్ కి లేదా ఎవరైనా ఇంటికి వస్తే చుట్టాలకి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఉపయోగించేదాన్ని. ఆ గిఫ్టే నాకు బిజినెస్ గా మారింది. ఒక 10 మందికి నేను వర్క్ నేర్పించి వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుని ఫినిష్ చేసుకుని మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. వర్కర్స్ తో పాటు రోజుకి ఒక ప్రొడక్షన్ 100 బొమ్మలు చేయగలను. లాస్ట్ టైం దసరా ఉత్సవాల్లో ఒక స్టాల్ అరేంజ్ చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ చాలా బాగా క్లిక్ అయిందండి. మా వారి ప్రోత్సాహంతోనే నేను ముందుకెళ్లగలిగాను. స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నాకు మార్కెట్ డబుల్ అయిందండి. నెలకి 10,000, 15,000 సంపాదించడం కష్టమయ్యేది. 50,000 వరకు సంపాదిస్తుంది. వరలక్ష్మి మరికొంతమంది మహిళలకు బొమ్మలు తయారు చేయడం నేర్పించారు. 5గురిని తన వద్ద పెట్టుకుని రోజుకు దాదాపు 100 బొమ్మలు తయారు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను. మాది గూపు గణేష్ గూపు డాక్రేలమైన ఉన్నా. ఆ డాక్రేలను ఆమె పరిచయం అయింది వరలక్ష్మి గారు. ఇలాగ నేర్చుకుంటా వాళ్ళ శాతం అంటే ఖాళీగా కూర్చుంటాను కదా, నేర్చుకుంటాను. ఇంట్లోనే ఏదో నెలకి ఒక 10,000 వచ్చినట్టుగా ఆమె ఒక ఏదో పని చూపించింది, అవి చేస్తున్నాం. 20,000తో పొదుపు అకౌంట్ నుంచి ఆమెకు అంతర్గతగా ఇవ్వటం జరిగింది. 2-3 టైమ్స్ 20,000, 30,000 అలా ఇచ్చాము. శ్రీనిధి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి తరఫున శ్రీనిధి సంస్థ నుంచి, మహిళా బ్యాంకు నుంచి మేము ఒక 50,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. ఇంట్లో ఉండి చదువురాకి ఏమి చేయలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక 10 మందికి పేపర్స్ ఇవ్వడం, ఎలా రోల్ చేయాలని చూపించడం, పని నేర్పించడం జరిగింది. వాళ్ళకు కూడా మేము సంపాదించగలం అనే నమ్మకం కలిగింది. వాళ్ళకు కూడా వార్తాపత్రికలను ఉపయోగించుకొని ఇలాంటి అద్భుతమైన బొమ్మలను అయితే తయారు చేస్తున్నారు వరలక్ష్మి. ఇలాంటి బొమ్మలను తయారు చేసి వాటిని విక్రయించడం ద్వారా నెలకు దాదాపుగా 50,000 రూపాయలు సంపాదిస్తున్నామని చెప్తున్నారు. తాను సంపాదించడమే కాక మరింత మంది మహిళలకు ఉపాధి మార్గం కూడా చూపిస్తున్నారు. భవిష్యత్తులో తన వ్యాపారాన్ని విస్తరింపజేసి మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తా అని వరలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో తిరుమలేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.